ఒకప్పుడు ఇండియా అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు కొనే దేశం. మనకు ఏ ఆయుధం కావాలన్నా రష్యానో, అమెరికానో, ఫ్రాన్స్ నో బతిమలాడుకోవాల్సి వచ్చేది. ఎవరైనా ఆయుధాలు అమ్మితే తప్ప మనకు రక్షణ లేదు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఒకప్పుడు ఆయుధాల కోసం క్యూ లైన్ లో నిల్చున్న మన దేశం ఈ రోజు ఇతర దేశాలకు ఆయుధాలు అమ్ముతోంది. అది కూడా ఏకంగా $4 బిలియన్. అంటే మన కరెన్సీలో సుమారు 38,400 కోట్ల రూపాయల పైనే. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26లో మనం చేసిన ఎగుమతుల విలువ ఇది. మన దేశ చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. అసలు ఇండియా దగ్గర ఆయుధాలు కొంటున్న ఆ దేశాలు ఏవి? సడన్ గా మన ఆయుధాలకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? గత ఒక్క సంవత్సరంలోనే మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే రక్షణ ఎగుమతులు ఏకంగా 62% పెరిగాయి. ఇందులో 55% మన ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తుంటే 45% ప్రైవేట్ కంపెనీల నుంచి వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం చిన్న చిన్న దేశాలకే కాదు, ఏకంగా 80 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను అమ్ముతున్నాం. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటో తెలుసా? మన దగ్గర ఆయుధాలు కొంటున్న టాప్ 3 దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. అవును, ప్రపంచానికే ఆయుధాలు అమ్మే అమెరికా మన దగ్గర కొంటోంది. బోయింగ్ లాంటి పెద్ద పెద్ద ఏరోస్పేస్ కంపెనీలు తమ విమానాలకు కావలసిన విడి భాగాలను, అలాగే ఆర్మీకి కావలసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, బాడీ ఆర్మర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని మన దేశం నుండే భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక చిన్న చిన్న వస్తువులే కాకుండా అత్యంత ప్రమాదకరమైన లీథల్ వెపన్స్ కూడా అమ్ముతున్నాం. సౌండ్ కన్నా దాదాపు 3 రెట్లు వేగంగా దూసుకెళ్లి 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను తుత్తునియలు చేయగల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్ ను ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు 100 కోట్లు పెట్టి కొంటున్నాయి. మరోవైపు యుద్ధ వాతావరణంలో ఉన్న ఆర్మేనియా దేశం అయితే ఏకంగా మన పినాకా రాకెట్ లాంచర్స్ ని, అలాగే గాల్లోకి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు దూసుకెళ్లి శత్రువుల మిసైల్స్ ని పేల్చేయగల ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని భారీగా కొనుగోలు చేస్తోంది. మరి సడన్ గా ఇండియా ఆయుధాలకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం ఆపరేషన్ సింధూర్. 2025 మే నెలలో పాకిస్తాన్ పై మనం చేసిన ఈ ఆపరేషన్ లో మన ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచం మొత్తం లైవ్ లో చూసింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని చీల్చుకుంటూ మన బ్రహ్మోస్ మిసైల్స్ టార్గెట్స్ ని ఖచ్చితత్వంతో ఎలా కొట్టాయో, అలాగే పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ ని మన ఆకాశ్ సిస్టమ్స్ గాల్లోనే ఎలా పేల్చేశాయో అంతా చూశారు. ఎప్పుడైతే మన ఆయుధాలు ఇలా రియల్ వార్ లో సక్సెస్ అయ్యాయో అప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు క్యూ కట్టడం మొదలు పెట్టాయి. దీనికి తోడు రష్యా, అమెరికా లాంటి పెద్ద దేశాలు ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాలతో బిజీగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర వేరే దేశాలకు అమ్మడానికి ఆయుధాలు తీరిక లేవు. కరెక్ట్ గా ఇదే సమయంలో తక్కువ ఖర్చులో అత్యుత్తమ టెక్నాలజీతో, పైగా యుద్ధంలో ప్రూవ్ అయిన ఆయుధాలను ఇస్తూ ఇండియా ప్రపంచానికి ఒక నమ్మకమైన సూపర్ పవర్ గా మారిపోయింది. ఒకప్పుడు వేరే దేశాల ఆయుధాలపై ఆధారపడిన మనం ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్ గా మారి ప్రపంచానికే ఆయుధాలు సరఫరా చేస్తున్నాం. ఇది కదా అసలైన అభివృద్ధి అంటే. భవిష్యత్తులో మన తేజస్ ఫైటర్ జెట్స్ కూడా విదేశీ గగన తలాన్ని శాసించడం ఖాయం. ఒక భారతీయుడుగా ఈ రికార్డు చూసాక మీకేమనిపించింది? మన డిఫెన్స్ సిస్టమ్ ఎదుగుదలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశ సత్తాను చాటి చెప్పే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.